never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you ఆమె నటి కాదు, పెద్ద కిలాడి. వెలుగులోకి రన్యరావు బాగుతాలు రావడం సంచలనంగా మారింది. వెలుగులోకి నటి రన్యరావు స్టేట్మెంట్ రావడంతో నేరాన్ని అంగీకరించిన రన్యరావు రహస్యంగా ఉంచాలని అధికారులకు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. రన్యరావు కన్నడ నటి, పైగా ఐపీఎస్ ఆఫీసర్ కుమార్తె. ఇప్పుడు ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. దీంతో అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దుబాయ్ నుంచి ఇలా పలుమార్లు బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఆమె ఇంటిని సోదా చేయగా అక్కడ కూడా కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించినట్లుగా సమాచారం. జనవరి నుంచి మార్చి 3 వరకు దాదాపు 27 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. తన తండ్రి హోదాను అడ్డం పెట్టుకుని ఒక కానిస్టేబుల్ సాయంతో ఎలాంటి తనిఖీలు లేకుండా ఎయిర్పోర్ట్ లో ఆమె కథ నడిపించినట్లుగా తెలుస్తోంది. బంగారం బిస్కెట్లు తొడలకు స్టిక్కర్లతో అంటించుకుని బయటకు వచ్చేసేదని సమాచారం. అయితే ఆమె వెనుక బలమైన రాజకీయ శక్తులున్నట్లుగా డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. తాజాగా ఆమె బాగోతానికి సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. యుఏఈ నుంచి ఇటీవల రన్యరావు 17 బంగారు బిస్కెట్లను తీసుకొచ్చారని అధికారులు తెలిపారు. దుబాయ్ కు మాత్రమే కాకుండా యూరప్, సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా దేశాల నుంచి కూడా బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ విషయాలు ఆమెనే చెప్పినట్లుగా అధికారులు తెలిపారు. అయితే ఈ విషయాలను రహస్యంగా ఉంచాలని ఆమె అధికారులను కోరినట్లు తెలుస్తోంది. తనకు కొంత విశ్రాంతి ఇవ్వాలని, ఎప్పుడు విచారణకు రమ్మంటే అప్పుడు వస్తానని చెప్పినట్లుగా సమాచారం. గత ఏడాది ఆమె 30 సార్లు దుబాయ్ కు వెళ్లారని, ఈ మధ్య కాలంలో కేవలం 15 రోజుల్లో 4 సార్లు విదేశాలకు వెళ్లినట్లుగా అధికారులు గుర్తించారు. ప్రతి ట్రిప్ లో కొన్ని కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లుగా దర్యాప్తులో తెలియదని అధికారులు పేర్కొన్నారు. స్మగ్లింగ్ చేసినందుకు ప్రతి ట్రిప్ కు ఆమెకు 12 లక్షల రూపాయల వరకు ముట్టినట్లు అధికారులు వెల్లడించారు. రన్యరావు తండ్రి రామచంద్రరావు ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్నారు. కుమార్తె స్మగ్లింగ్ వార్త తెలిసే గుండె పగిలిపోయిందని ఆయన అన్నారు. స్మగ్లింగ్ గురించి తనకు తెలియదన్నారు. 2024లో జతిన్ హుక్కేర్ తో రన్యరావు వివాహం జరిగినట్లు చెప్పారు. అయితే వారిద్దరూ కలిసి ఉండడం లేదని, విడిగా ఉండడం వల్ల ఆమె ఇలాంటి పనులు చేస్తుందని చెప్పుకొచ్చారు. ఆమె చర్యలతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే రామచంద్రరావు కూడా ఒక వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 2014 హవాలా కేసులో పెద్ద మొత్తంలో డబ్బు మాయం చేసినట్లుగా ఆయనపై ఆరోపణలున్నాయి. అలాగే నకిలీ ఎన్కౌంటర్ లో 2 గ్యాంగ్స్టర్ల మరణాలపై 2016 నుండి సిఐడి దర్యాప్తు కేసు కూడా ఉంది. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తులున్నాయి.